పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అమరావతికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్, రాజధానిగా శాశ్వత చట్టబద్ధతకు ఆమోదం. ఈ నెల 28న ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో తీర్మానం, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు పెట్టేలా చర్యలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గురువారం ఒక కీలక ఘట్టం నమోదైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతి రాజధాని విషయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన నిర్ణయాలను తీసుకుంది. అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించడమే లక్ష్యంగా ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరణ కేబినెట్ తీర్మానించింది. రాష్ట్ర విభజన సమయంలో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని చట్టం పేర్కొంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తనకంటూ ఒక సొంత రాజధానిగా అభివృద్ధి చేసుకుంటున్న తరుణంలో పునర్విభజన చట్టంలో రాజధాని స్థానంలో అధికారికంగా అమరావతి పేరును చేర్చాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, అవసరమైన సవరణలు జరిగేలా చూడాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీని ద్వారా అమరావతిపై ఉన్న అన్ని రకాల న్యాయపరమైన, రాజకీయపరమైన సందిగ్ధతలకు తెరదించాలని సర్కారు యోచిస్తుంది. ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతిపై ప్రత్యేక చర్చ జరగనుంది. సుమారు 4 గంటల పాటు సాగే ఈ చర్చలో రాజధాని ఆవశ్యకత, ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని ప్రభుత్వం వివరించనుంది. అసెంబ్లీలో తీర్మానం చేసిన అనంతరం ఆ పత్రాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇదే సెషన్లో అమరావతికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టేలా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పార్లమెంటు ఆమోదంతో అమరావతికి జాతీయ స్థాయిలో తిరుగులేని చట్టబద్ధత లభిస్తుంది. రాజధాని అమరావతి కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదని, అది 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మంత్రులతో వ్యాఖ్యానించారు. అమరావతి పుట్టుక నుంచి నేటి వరకు ఎదుర్కొన్న సవాళ్లు, పోరాటాలను ప్రజలకు వివరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఆ ప్రాంత రైతులు చేసిన త్యాగాలను, వారు ఎదుర్కొన్న ఇబ్బందులను రాబోయే రోజుల్లో విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపక్షాల విమర్శలకు తావు లేకుండా పక్కా ప్రణాళికలతో రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కేబినెట్ తీర్మానించింది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే సవరణ బిల్లుపై అందరి దృష్టి నెలకొంది. ఈ బిల్లు ఆమోదం పొందితే అమరావతికి కేంద్ర నిధుల విడుదల మరింత సులభతరం అవుతుంది. అంతర్జాతీయ స్థాయిలో అమరావతికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడడంతో పాటు ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల నుంచి వచ్చే రుణాలకు మార్గం సుగమం అవుతుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిపై వైసీపీ స్టాండ్ కుండబద్దలు కొట్టారు. అమరావతికి ప్రత్యేకంగా మళ్లీ తీర్మానం ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. వైసీపీ హయాంలో 3 రాజధానుల్లో అమరావతి కూడా ఒకటని గుర్తు చేశారు. వికేంద్రీకరణకు అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అంతేకాని అమరావతిని రాజధాని కాకుండా చేయాలన్న ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేస్తే శాసనమండలిలో కూడా చేయాల్సి ఉంటుందన్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరును మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.